ఇక లోక్సభ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు హస్తం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు. నిర్మల్, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో జరిగే సమావేశంలో పాల్గొనున్నారు. రైతు రుణమాఫీ, గ్యారంటీల అమలు గురించి మాట్లాడతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభలకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ సంఖ్యలో పాల్గొనాలని కార్యకర్తలకు తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు హస్తం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు. నిర్మల్, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జనవుతున్నారు. గుడ్ మార్నింగ్ నాగేంద్ర. ఎన్ని గంటలకి రాహుల్ గాంధీ రాష్ట్రానికి చేరుకోబోతున్నారు? సభలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఎందుకంటే మరొక 6 రోజుల సమయం మాత్రం ఉండడంతో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మమేకమవుతున్నారు. దానిలో భాగంగానే ఈరోజు రాహుల్ గాంధీ మరికాసేపట్లో ఉదయం 10 గంటల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మొదటగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ, నిర్మల్లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అనంతరం సాయంత్రం నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. రాహుల్ గాంధీతో పాటు మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీతో ఈ 2 సభలు కూడా ముఖ్య అతిథులుగా హాజరుగా కూర్చున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ మొదటగా, ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు అమిత్ షాతో పాటు మోడీ, అదేవిధంగా నడ్డా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ పైన, అదేవిధంగా మరొకవైపు బీఆర్ఎస్ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాహుల్ గాంధీ మొదటగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఆయన ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేస్తుందనేటటువంటి అంశాన్ని తీసుకొని ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాహుల్ గాంధీ ఆ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం పైన ఏ విధమైనటువంటి ప్రసంగం చేస్తారు, అదేవిధంగా అధికారంలోకి కాంగ్రెస్ వస్తే తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి మేలు జరుగుతుందనేటటువంటి అంశాన్ని రాహుల్ గాంధీ చెప్తారన్న దానిపైనే ప్రధానంగా ఈ 2 భారీ బహిరంగ సభలకు సంబంధించినటువంటి అంశంలో ప్రజలంతా కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఈ రోజు రాహుల్ గాంధీ పర్యటన ముగిసిన తర్వాత మరొకవైపు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వరుసగా 9వ తేదీ వరకు కూడా ఈ ఇద్దరి అగ్రనేతల భారీ బహిరంగ సభలు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి మరొక 3-4 సభల్లో ఆయన పాల్గొనేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.